ఇవాళ కామెంటరీస్ లివింగ్ పార్ట్ 3 అండి. ఒక్కసారి పార్ట్ 3లో మనం ఇంతకు ముందు చెప్పుకున్న టాపిక్ ఏంటి పేరు? టు చేంజ్ సొసైటీ యు మస్ట్ బి బ్రేక్ అవే. అది అయిపోయిన తర్వాత కూడా ఒక టాపిక్ అయిందా? అదే వేర్ ద మేడం సెల్ఫ్ లాస్ట్. ఈజ్ లవ్ ఈజ్ నాట్. అది వేర్ ద సెల్ఫ్ ఈజ్ లవ్ ఈజ్ నాట్ ఇవాళ టాపిక్. వినపడిందా? ఓకే మేడం. వేర్ 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 ద సెల్ఫ్ ఈజ్ లవ్ ఈజ్ నాట్. ఓకే మేడం. ఓకే మేడం. రికార్డింగ్ ఆన్ చేస్తాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 24వ తారీఖు నవంబర్ నెల సోమవారం 2025వ సంవత్సరం. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3లో ఈరోజు మన సబ్జెక్ట్ వేర్ ద సెల్ఫ్ ఈజ్ లవ్ ఈజ్ నాట్ అనే సబ్జెక్ట్ మీద ఈరోజు సత్సంగ భాషణం శ్రీ లక్ష్మీ మేడం గారిచే చెప్పబడుచున్నది. అక్కడ రోజ్ బుషెస్ అన్ని కూడా మంచి రెడ్ రోజెస్ తో కవర్ అయిపోయి అవి ఎంతో మంచి వాసన వస్తున్నాయి. సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. మేరీ గోల్డ్స్ అంటే మందారం కూడా ఉన్నాయి, స్వీట్ పీస్ కూడా ఉన్నాయి. అవన్నీ వికసించి ఉన్నాయి. ఆ గార్డెన్ ఏమో పైన ఆ రివర్ అక్కడ అంటే కనబడకుండా చేస్తోంది. సూర్యాస్తమయం యొక్క బంగారపు వర్ణ కాంతితో నిండిపోయింది ఆ సాయంత్రం. ఫిషింగ్ చేసేటటువంటి పడవలు అవి ఆ రివర్ మీద, నిశ్చలంగా ఉన్న రివర్ మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా డార్క్ గా కనిపిస్తున్నాయి. ఆ విలేజ్ ఆపోజిట్ సైడ్ లో ఉంది, 1 మైల్ దూరంలో. అయినా కూడా అక్కడి నుంచి శబ్దాలు మాత్రం ఆ నీళ్ల మించి వస్తున్నాయి. ఆ గేట్ నుంచి ఒక మార్గం ఉంది రివర్ కి తీసుకెళ్లేది. ఆ రోడ్డు ఒక రఫ్ రోడ్డుకి జాయిన్ అయింది. అది విలేజర్స్ వాళ్ళేమోని టౌన్ కి వెళ్ళడానికి రావడానికి వాడుకుంటారు. ఈ రోడ్ అబ్రప్ట్ గా ఆ స్ట్రీమ్ అంటే జలపాతానికి బ్యాంక్ అంటే అది ఏమిటి ప్రవాహం, ఒక సెలయేరు లాంటి దానికి ఒడ్డులో బిగ్ రివర్ కి తీసుకెళ్తుంది. అంటే స్ట్రీమ్ అందులో కలుస్తోంది. ఇదేమి కూడా ఇసుకతో ఉన్న ఒడ్డు కాదు, కానీ తడిసినటువంటి మట్టితో ఉన్నది. అక్కడ మన పాదాలు దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ పాయింట్ లో ఆ స్ట్రీమ్ క్రాస్ గా ఒక బ్యాంబూ బ్రిడ్జ్ కడుతున్నారు. అంటే వెదురుతో చేసిన బ్రిడ్జ్. కానీ ఇప్పుడేమోని ఒక క్లమ్జీగా ఉన్నది ఏదో పెట్టారనమాట. ఆ విలేజర్స్ డే పని అంటే బిజినెస్ అది చేసుకున్నాక రిటర్న్ అవుతారు టౌన్ నుంచి. 2 మనుషులు మమ్మల్ని అందులోంచి తీసుకెళ్తున్నారు. ఆ విలేజర్స్ ఏమో ఆ సాయంత్రపు కోల్డ్ లో కూర్చున్నారనమాట. అక్కడ బ్రాజియర్ ఒకసారి చెప్తామండి. కట్టాయి BRAZIER.
బ్రాజియర్కి బ్రాజియర్ అని ఇచ్చారంట తెలుగులో. అంటే అనే పదానికి కుంపటి లేదా కంచెరవాడు అని అర్థం. దీనిని మంటను లేదా నిప్పును ఉంచడానికి వాడే ఒక లోహపు పాత్రగా లేదా గిన్నెగా అదనమాట. ఇంకొకటి చూస్తాను. అది ఇక్కడ విలేజెస్ ఏమో వెళ్ళడానికి రావడానికి అది వాడుతున్నారనమాట వాళ్ళ వ్యాపారాలకి. వాళ్ళందరూ కూడా సాయంత్రం అక్కడ కూడి ఒక దగ్గర కూడేరు ఆ చలిలో. అక్కడ ఒక అది ఒక అదే కుంపటి లాంటిది ఉంది. కొంచెం డార్క్ అయిన తర్వాత ఆ చంద్రుడు వాళ్ళకి లైట్ ఇస్తాడు. ఒక చిన్న అమ్మాయి ఒక బాస్కెట్ బుట్టని ఆ బుట్టలో అంటే వంట చెరుకుని మోసుకుని వెళ్తుంది. ఆ స్ట్రీముని దాటేటప్పుడు ఆమె కిందని పెట్టింది. మళ్ళీ దాన్ని పెట్టుకోవడానికి ఆవిడ చాలా ఎత్తడానికి కష్టపడుతుంది ఆ అమ్మాయి. చిన్నపిల్లకి అది చాలా బరువే. కానీ కొంత సహాయంతో ఆవిడ ఆ పిల్ల జాగ్రత్తగా తన తల మీద పెట్టుకుంది. కానీ ఆమె చిరునవ్వు ఆ జగత్తుని నింపేస్తున్నట్టుగా ఉంది. మేమందరం కూడా ఆ స్టీప్ గా ఉన్నటువంటి ఆ ఒడ్డుకి చాలా జాగ్రత్తగా అడుగులు వేశాం. వెంటనే అక్కడ విలేజర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఆ రోడ్డు డౌన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చాలా ఓపెన్ గా ఉంది. ఇక్కడ మట్టి కూడా చాలా ఫలవంతంగా ఎన్నో శతాబ్దాల యొక్క బురదతో ఉంది. ఆ ల్యాండ్ చాలా ఫ్లాట్ గా బాగా దున్నబడి అద్భుతమైనటువంటి పాత అంటే చెట్లతో ఉంది. ఆ హొరైజన్ వరకు వ్యాపించున్నట్టుగా. అక్కడ స్వీట్ స్మెల్లింగ్ పీస్ యొక్క చెట్లు ఉన్నాయి. అవి తెల్లగా వింటర్ వీట్ అన్నది అండ్ అదర్ గ్రెయిన్ కూడా వస్తున్నాయి అక్కడి నుంచి. ఒక సైడు రివర్ ప్రవహిస్తోంది విశాలంగా వంపు తిరిగి. ఆ రివర్ పై నుంచి ఒక విలేజ్ ఉంది. అంటే ఆవల ఆ ఒడ్డున ఆ విలేజ్ సౌండ్ చేస్తూ ఎంతో పనులతో ఉంటుంది. ఆ మార్గం ఇక్కడ చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది. ఆ ఎన్లైటెండ్ వన్ వాజ్ సెట్ టు లీవ్ హ్యావ్ వాక్డ్ ఆన్ ఇట్. అంటే జ్ఞానం ఎవరో అక్కడ దాని నుంచి నడిచేయడం చెప్తారు. అక్కడ ఉన్నటువంటి పిలిగ్రిమ్స్ ఎన్నో శతాబ్దాల తరబడి దాన్ని వాడుకుంటున్నారు. ఇది ఒక పవిత్రమైన మార్గం. అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నవి ఇక్కడ అక్కడ ఉన్నాయి ఆ మార్గానికి రెండు వైపులా. ఆ మామిడి చింత చెట్లు అవి కూడా చాలా పాతవి. అవి కొన్ని చనిపోవడానికి రెడీగా ఉన్నాయి. అంత ఎన్నో ఏళ్లే అన్నీ చూసాక. ఇప్పుడు ఆ బంగారం అనే సాయంత్రం కాంతి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అవయవాలు డార్క్ గా ఓపెన్ గా ఉన్నాయి. అక్కడ ఒక బ్యాంబూ అంటే వెదురు తోట ఉంది. అది ఎల్లో కలర్ లోకి వచ్చేసింది ఎంతో ఎంతో ఏజ్ ఎక్కువ అవడం వల్ల. అక్కడ ఒక ఆర్చర్డ్ అంటే పండ్ల తోటలో ఒక మేక కట్టేయబడి ఉంది ఒక పండు చెట్టుకి. అదేమోని తన యొక్క పిల్ల కోసం అరుస్తోంది. ఆ ప్లేస్ లో ఆ పిల్ల ఏం చేస్తోందంటే గెంతుతోంది, స్కిప్ చేస్తోంది. ఆ మార్గం మరొక మామిడి పళ్ళ తోటకి తీసుకెళ్తోంది. అక్కడ ఒక ప్రశాంతమైన చెరువు ఉంది. అక్కడ శ్వాస ఆగిపోయినంత నిశ్చలత్వం, ప్రతిదీ కూడా అది బ్లెస్డ్ టైంలా ఉంది.
భూమి ప్రతీది కూడా అండ్ ఎవ్రీథింగ్ భూమి మీద ఉన్నదంతా కూడా చాలా పవిత్రంగా అయిపోయింది. మైండ్ అది దానికి సంథింగ్ అవుట్ సైడ్ గా కాదు పొందుతున్నది, ఏదో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవడానికి కూడా కాదు, ఏదో ఒకటి చెప్పడానికి కాదు. అక్కడ టోటల్ ఆబ్సెన్స్, ఏ రకమైన చలనము, మనస్సు యొక్క చలనం లేదు. అక్కడే అనంతమైనది. అంటే మనం దేన్నైతే పరబ్రహ్మతత్వం అలాంటి ఆయన ఇమ్మెజరబుల్ అలా మాట్లాడతారు, అది ఉన్నది. అంటే అనంతమైనటువంటి, అంటే మనస్సు నిశ్చలమైతే ఉన్నదే అనంతత్వం. ఆయన ఒక యువకుడు, 40s లో ఉన్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఎంతో మంది ఆడియన్సెస్ ని ఫేస్ చేసినా ఎంతో విశ్వాసంతో అంటే స్పీచెస్ అవి ఇచ్చాడు. అయినా కూడా ఆయన కొంచెం సిగ్గుగా ఉన్నాడు. తన జనరేషన్ లో ఇతరులు ఎందరిలాగో ఆయన పాలిటిక్స్ లో కూడా ఉన్నాడు. మతం, సోషల్, సాంఘికమైన పునరుద్ధరణ ఇలాంటి వాటిల్లో ఉన్నాడు. ఆయనకి పోయిటరీ రాయమని ఇచ్చారు. ఆయన అంతేకాకుండా పెయింట్ కూడా చేయగలడు. అంటే క్యాన్వాస్ మీద పిక్చర్లు విను. ఎంతో మంది బాగా ప్రముఖమైనటువంటి నాయకులు ఆయన స్నేహితులు. ఆ విధంగా ఆయన చాలా దూరం పాలిటిక్స్ లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఇంకొక రకంగా ఎన్నుకున్నాడు, ఇంకొక దాన్ని. ఇప్పుడు ఆయన తృప్తిగా ఉన్నాడు. లైట్ కవర్ గా దూరంగా ఉన్నటువంటి మౌంటైన్ టౌన్ లో ఉంటున్నాడు ఆయన. నేను చాలా సంవత్సరాలే మిమ్మల్ని చూడాలనుకున్నాను, మీకు గుర్తు లేదు. నేను మీరు యూరోప్కి వెళ్ళేటప్పుడు ఒకే బోటు మీద ప్రయాణించాం, సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు. నా తండ్రి చాలా మీ టీచింగ్స్ లో చాలా ఉత్సాహం ఉంది, కానీ నేను పాలిటిక్స్ లోకి మళ్ళీపోయాను, ఇంకా ఇతర విషయాల్లోకి. మీతో మాట్లాడాలన్న కోరిక అది ఎంతో ఎక్కువగా నాకు అయిపోయింది, దాన్ని నేను పోస్ట్ పోన్ చేయలేకపోయాను. నేను నా హృదయాన్ని మీకు విప్పి చెప్పాలని ఉంది. ఇంతవరకు ఎవరితో నేను అలా మాట్లాడలేదు. ఇతరులతో తన కోసం మాట్లాడడం అంత సులువైన విషయం కాదు. కొంతకాలం మీ మీ ఉపన్యాసాలు విన్నాను, మీ డిస్కషన్స్ రకరకాలైన స్థలాల్లో. కానీ ఈ మధ్య మీతో కలవాలని స్ట్రాంగ్ కోరిక వచ్చింది ప్రైవేట్గా. బికాజ్ ఐ హ్యావ్ కమ్ టు ఎన్ ఇంపాసే. అంటే నేను ఒక ఇంపాసే అంటే ఒకసారి చూస్తానండి. ఇప్పుడు నేను ప్రతిష్టంభనకు వచ్చేసాను. అంటే ఎటు కాకుండా ఒక ప్రతిష్టంభనలో ఉన్నాను అని చెప్పారు. అంటే ఏ రకమైన ప్రతిష్టంభన అని అడిగారు. నేను దాంట్లోంచి బయటపడలేకపోతున్నాను. నేను కొంత ధ్యానం చేశాను. మనని మెస్మరైజ్ చేసే ధ్యానం కాదు, నా ఆలోచనని నేను ఎరుకతో చూడగలిగేది. ఈ పద్ధతిలో నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. అలా ఎందుకయిందంటే నేను బద్ధకిష్టిగా ఉన్నాను గనక, ఈజీ గోయింగ్, అన్ని సులువుగా అయిపోదామని. నేను చాలా రోజులు ఉపవాసం చేశాను, రకరకాల దేవతల దగ్గరికి వెళ్ళాను. అయినా ఈ మానసిక బద్ధకం నాకు ఉండిపోయింది. ఇది అయితే మీరు బద్ధకం కారణంగానా, మీకు లేదా ఇంకేదైనా కారణమా? లోతైన అంతర్గతమైన విసుగుందా? మీ మనస్సు డల్ అయిపోయి ఇన్సెన్సిటివ్ అయిపోయింది, మీ జీవిత సంఘటనలతో అయిపోయిందా? లేకపోతే మీలో ప్రేమ లేకపోవడం వల్ల? నాకు తెలియదండి. నాకు చాలా
క్లియర్గా, అంటే ఈ మ్యాటర్స్ నేను అంత క్లియర్గా ఆలోచించలేదు. కానీ ఏది కూడా ఇది అని చెప్పలేను. బహుశా ఎన్నో మంచి చెడ్డ వాటితో నేను కప్పబడిపోయాను. ఒక రకంగా నాకు జీవితం చాలా సులువైపోయింది. కుటుంబము, ధనము, కొన్ని సమర్థతలు మొదలైనవి. ఏది కూడా నాకు కష్టం అవ్వలేదు. అదే నాకు సమస్యేమో. ఈ జనరల్ ఫీలింగ్ ఈజీగా ఉండడం అనేది అంటే అదే నాకు సమర్థత. నా మార్గంలోంచి ఏ సిచ్యుయేషన్లోంచైనా నన్ను బయటపడగలిగేది. ఆ సమర్థత నన్ను సాఫ్ట్గా చేసింది. అంటే అవునా, మీలో సూపర్ఫిషియల్గా జరుగుతున్న వాటి యొక్క వివరణల వల్లేమో ఈ విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తే లోతుగా మీరు వేరే రకమైన జీవితం గడిపి ఉందరు. మీరు సులువైన జీవితాన్ని ఫాలో అయిపోదురు. కానీ మీరు అలా ఫాలో అవ్వట్లేదు. మీకు వేరే ఒక ప్రాసెస్ పనిలో ఉంది. అదే మీ మనస్సుని లేజీగా, అంటే సమర్థవంతం కాకుండా చేస్తుంది. ఇన్నెప్ అంటే చూద్దామండి. ఇన్నెప్ట్ అంటే అని ఆయన చెప్తున్నారన్నమాట. అసమర్థంగా అంటే మీ జీవితాన్ని బద్ధకంగా, అసమర్థంగా అలా చేసేసింది అన్నారు. అంటే మస్ట్ బి డిఫరెంట్ ప్రాసెస్ ఎట్ వర్క్ దట్ ఈస్ మేకింగ్ యువర్ మైండ్ స్లగ్గిష్. అయితే అదేమిటండి? నాకు సెక్స్ అంటే అంత పట్టించుకోను. నేను అందులో వెళ్ళాను. కానీ అది నాకేమీ కూడా ఒక ప్యాషన్గా, నేను దానికి బానిస అయ్యేంత ప్యాషన్గా నాకు అనిపించలేదు. ఇది ప్రేమతో మొదలైంది, నిస్పృహతో అంతమైంది. కానీ విసుగుతో కాదు. నేను దాన్ని ష్యూర్గా చెప్పగలను. నేను ఖండించను, దాని వెంటబడను సెక్స్ వెనకాల. అదేం నాకు సమస్య కాదు ఏమైనా సరే. అంటే ఇలాగ ఏమీ పట్టించుకోకపోవడం వల్ల మీ సెన్సిటివిటీ నాశనం అయిపోయిందా? ప్రేమ అన్నది వల్నరబుల్గా ఉంటుంది, అంటే ఫ్లెక్సిబుల్గా. దీని పట్ల మీరు డిఫెన్స్ పెట్టుకుంటే అంటే ఆటంకంలాగా అది ప్రేమ లేకుండా చేస్తుంది. నేను సెక్స్ పట్ల ఒక డిఫెన్స్ పెట్టుకున్నట్టు నాకు అనిపించట్లేదు. లవ్ అనేది ప్రేమ కాదు కదండి, సెక్స్ కాదు. అసలు నేను ప్రేమిస్తున్నానా లేదా నాకు తెలియట్లేదు. చూడండి, మన మనస్సులు ఎంత కేర్ఫుల్గా మనం కల్టివేట్ చేసుకుంటున్నామంటే మన హృదయాన్ని మనస్సు విషయాలతో నింపేస్తున్నాం. మన సమయం ఎక్కువగా, మన ఎనర్జీని మనం లైవ్లీహుడ్ సంపాదించడానికే వాడతాం. లేకపోతే నాలెడ్జ్ని పోగు చేసుకోవడానికి, నమ్మకాన్ని అనే దానికి, దేశభక్తి అని మన రాష్ట్రాన్ని దాన్ని పూజించడం, సోషల్గా సాంఘికమైన ఉద్ధరించడం, ఇలాంటి పనులు. లేకపోతే ఐడియల్స్ వెనకాల, సద్గుణాలు వెనకాల పడ్డం, అలాగే ఎన్నింటి వెనకాల దాంతో మనస్సు ఆక్యుపై అయిపోతుంది. అందుకని హార్ట్ అనేది చాలా శూన్యమైపోయింది. మనస్సే రిచ్ అయిపోయింది దానికి ఉన్నటువంటి మోసపూరితమైన విధానంతో. అది దానివల్లే ఇన్సెన్సిటివ్, అది ఇన్సెన్సిటివిటీని తయారు చేసింది. ఇన్సెన్సిటివ్ అయిపోయాం అని. అవును, మనం మనస్సుని చాలా ఎక్కువ కల్టివేట్ చేస్తాం. మనం జ్ఞానాన్ని పూజిస్తాం, నాలెడ్జ్ని పూజిస్తాం, ఇంటెలెక్ట్ ఉన్న వ్యక్తిని గౌరవిస్తారు. కానీ మీరు తీసుకున్నట్టుగా, మీరు మాట్లాడుతున్నట్టుగా కొంతమంది ప్రేమిస్తారు.
నాకు నేనుగా ఉంటే నాకు అసలు ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు. నేను తినడానికి ఎవరిని ఏ జంతువుని చంపను. నాకు ప్రకృతి అంటే ఇష్టం. నేనేమో అడవుల్లోకి వెళ్ళి అక్కడున్న సైలెన్స్ని, సౌందర్యాన్ని చూడాలనుకుంటున్నాను. నేను ఓపెన్ స్కైలో పడుకోవాలనుకుంటున్నాను. డస్ ఆల్ దిస్ ఇండికేట్ దట్ ఐ లవ్? నాకు ప్రేమ ఉందనా ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థం? ప్రేమలో ఈ ప్రకృతికి సెన్సిటివ్గా ఉండడం ప్రేమలో ఒక భాగమే. జెంటిల్గా అంటే సౌమ్యంగా, దయతో మంచి పనులు చేయడం, దానికి ఫలితం ఆశించకపోవడం, ఇదంతా ప్రేమలో భాగమే. అది ప్రేమ మాత్రం కాదు. అయితే ప్రేమ ఏమిటండి? ఇవన్నీ ప్రేమే, కానీ అంతకంటే ఎక్కువ కూడాను. ప్రేమ యొక్క సంపూర్ణత అన్నది మనస్సు కొలవలేదు. ఆ సంపూర్ణతను తెలుసుకోవాలంటే మనస్సు శూన్యం అయిపోవాలి దానికి ఉన్న అన్నిటిలోంచి. అది ఎంత గొప్పదైనా సెల్ఫ్ సెంటర్డ్ నుంచి అది అందులోంచి బయటపడాలి. ఎలా ఎంటీ చేసుకోవాలని అడగడం, లేకపోతే ఎలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండకూడదు అని అడగడం అంటే ఒక మెథడ్ అడుగుతున్నారు, పద్ధతి. ఒక మెథడ్ని వెతుక్కోవడం అన్నది మరొక మనస్సు యొక్క వృత్తి. ఏ ప్రయత్నం చేయకుండా మనస్సుని ఎంటీ చేసుకోవడం సంభవమేనా? ఏ ప్రయత్నం మంచైనా చెడ్డైనా అదేం చేస్తోందంటే కేంద్రాన్ని బలపరుస్తోంది. ఏదైనా పొందడం, అలాగే ఆ సెల్ఫ్ని అది బలపరుస్తుంది. సెల్ఫ్ ఎక్కడైతే ఉంటుందో ప్రేమ అక్కడ ఉండదు. ఇప్పుడు మనం మనస్సు యొక్క బద్ధకం విషయం మాట్లాడుతున్నాం. దానికి ఉన్న సెన్సిటివిటీ లేకపోవడం. మీరు ఎక్కువ చదవలేదా? ఈ ఇన్సెన్సిటివిటీలో ఈ నాలెడ్జ్ యొక్క కారణం కాదా మీరు ఆర్జించిన ఈ జ్ఞానం? నేను ఒక స్కాలర్ని కాదు, కానీ నేను ఎక్కువ చదివాను. నేను లైబ్రరీలో బ్రౌజ్ చేయాలనుకుంటున్నాను. నేను జ్ఞానాన్ని గౌరవిస్తాను. మీరు ఎందుకు జ్ఞానం అన్నది ఇన్సెన్సిటివిటీని తీసుకొస్తుంది అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాలెడ్జ్ అంటే అర్థం ఏమిటి? మన జీవితం అన్నది రిపిటేషన్ అన్నమాట. మనం ఏదైతే మనం నేర్చుకోబడ్డామో చిన్నప్పటి నుంచి దాన్ని రిపీట్ చేస్తున్నాం. మన నేర్చుకోవడానికి ఏదో ఒకటి యాడ్ చేస్తాం, కానీ ఈ రిపిటేటివ్గా జరిగే పద్ధతి కొనసాగుతూ ఉండి అది ఏంటంటే బలపడుతుంది. పోగు చేసుకోవడం అన్న దాన్ని, ఆ అలవాటుని బలపరుస్తుంది. మీకు అసలు ఏం తెలుసండి? మీరు చదివిందిను మీకు ఎవరో చెప్పినవి కాకుండా ఉంటే మీకు ఏమైనా తెలుసా? లేకపోతే మీరు ఏది అనుభవించారో అది తప్ప మీకు ఏమైనా తెలుసా? మీరు ఏదైతే అనుభవించారో ఇప్పుడు ముందు మీరు అనుభవించిన దాని చేత షేప్ అవుతుంది. అంటే గత అనుభవమే మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ షేప్ చేస్తుంది. ఇంకా ఇంకా మన ఈజ్ వాట్ ఇంతకు ముందు అనుభవించిందే ఉంటుంది. అదే పెద్దగా అయి మార్పు చెంది ఆ రిపిటేటివ్ ప్రాసెస్ అన్నది మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే మంచిని కానీ చెడ్డని కానీ రిపీట్ చేస్తాం, లేదా నోబుల్గా ఉన్నది కానీ స్వల్పంగా ఉన్నది కానీ. ఇలా చేయడం వల్ల ఇన్సెన్సిటివిటీ ఉంటుంది. ఎందుకంటే మనస్సు అన్నది అది తెలుసున్న దాంట్లోనే కదులుతోంది. మీ మనస్సు డల్గా ఉన్నప్పుడు ఇది ఎలా జరగట్లేదా? కానీ నాకు తెలుసుందంటే నేను బయటపడలేను కదా. నేను పోగు చేసుకున్నదంతా జ్ఞానాన్ని, పోగు చేసుకున్న జ్ఞానం అంతా నేను బయటపడలేను కదా. మీరే జ్ఞానం అయి ఉన్నారు. మీరు పోగు చేస్తున్న జ్ఞానమే మీరు అయి ఉన్నారు. మీరు గ్రామఫోన్ రికార్డ్, అది ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటుంది. మీరు పాట అయి ఉన్నారు.
సౌండ్ అయి ఉన్నారు. సొసైటీలో ఉన్న చార్టర్ అంటే ఆ మాటలు, అక్కడున్న సంస్కృతి కరెక్ట్ అవని మీరన్నా ఉన్నారా? ఇదంతా కాకుండా మీరు వేరేగా ఉన్నారా? ఈ సెల్ఫ్ సెంటర్ అన్నది ఫ్రీ అవ్వాలని ఆతురతతో ఉంది. అది పోగు చేసుకున్న విషయాల నుంచి ఈ ప్రయత్నం అన్నది స్వేచ్ఛ అవ్వాలన్న ప్రయత్నం, అది కూడా మనం పోగు చేసుకున్న విధానంలో భాగమే. మీకు ఒక కొత్త రికార్డు ఉంది ప్లే చేయడానికి కొత్త పదాలతో, కానీ మీ మనస్సు అన్నది ఇంకా డల్గా, ఇన్సెన్సిటివ్గా ఉంది. ఇది ఒక సత్యంగా మీరు దీన్ని చూడగలుగుతున్నారా? లేకపోతే ఇంకొకరు వర్ణించడం వల్ల తెలుసుకుంటున్నారా? మీ అంతటి మీరుగా దీన్ని తెలుసుకోకపోతే, మీకు మీరుగా దీన్ని కనుక్కోకపోతే, అది పదం మాత్రమే, ముఖ్యమైనటువంటి యథార్థం కాదు. నేను ఇది ఫాలో అవ్వలేనండి, అవ్వలేదు, దయచేసి కొంచెం నెమ్మదిగా వివరించండి. మీకు అసలు ఏమైనా తెలుసా? దేన్నైనా మీరు గుర్తించగలుగుతున్నారా? ఈ గుర్తించడం అన్నది ఒక విధానం, దాంతో సాంగత్యం, జ్ఞాపకం, అదే జ్ఞానంగా ఉంటుంది. అది నిజమేనా కాదా అన్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారు. ఆ పక్షి అన్నది ఒక ప్యారెట్. అది ఎందుకంటే నాకు అలా చెప్పారు, ఆ పక్షి పేరు అని నేను చెప్పబడ్డాను. ఆ జ్ఞాపకంతో కలయిక వల్ల అదే జ్ఞానంగా, గుర్తింపుగా, అప్పుడు అంటాను ఇది ఒక ప్యారెట్ అని చెప్తాను. ఈ ప్యారెట్ అన్న పదం ఆ పక్షిని చూడడం నుంచి మిమ్మల్ని అడ్డేస్తుంది. అది ఎగురుతున్న పక్షిని సంపూర్ణంగా చూడకుండా చేస్తోంది. మనం సత్యాన్ని, యథార్థాన్ని సామాన్యంగా చూడం. ఆ పదాన్ని, సింబల్ని, ఆ ఫ్యాక్ట్ని చెప్పే పదాలు, సింబల్స్ పట్టుకుంటాం. ఫ్యాక్ట్ అన్నది వెనక్కి వెళ్ళిపోతుంది. పదం అన్నది అంటే ఫ్యాక్ట్ అనేది పదంగా మారుతుంది, సింబల్గా, అదే ముఖ్యం అయిపోతుంది. మీరు ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ని అంతకు ముందు ఎలా ఎలా ఉన్నా సరే డిసోసియేటెడ్ ఫ్రమ్ ద వర్డ్ నుంచి వేరు చేసి, సింబల్ నుంచి వేరు చేసి చూడగలరా? ఆ యథార్థాన్ని నేను పట్టుకోవడం, ఆ పదం యొక్క ఎరుక, యథార్థాన్ని చెప్పే పదం యొక్క ఎరుక మనస్సులో ఒకేసారి వస్తున్నాయి. అయితే మనస్సు అన్నది ఆ ఫ్యాక్ట్ పదంగా మీరు చెప్పిన దానికి భిన్నంగా ఉందా? అలా లేనట్టు నాకు అనిపిస్తుంది. మొదటి కంటే ఇది ఇంకా కష్టమైపోతుందేమో. ఆ ఆబ్జెక్ట్, ఆ చెట్టు అనేది, చెట్టు అని పిలువబడేది, ఈ పదం, ఆ ఆబ్జెక్ట్, ఆ రెండు రెండు వేరు వేరు థింగ్స్. చెట్టు వేరు, ఆ పదం వేరు. అవును, కానీ మీరు చెప్పినట్టుగా మనం ఆ పదం ద్వారానే ఆబ్జెక్ట్ చూస్తున్నాం. ఆ పదాన్ని నుంచి మీరు ఆబ్జెక్ట్ని అంటే వస్తువుని సెపరేట్ గా చూడగలరా? ప్రేమ అన్నది ఫీలింగ్ కాదు, యథార్థమైన ప్రేమ ఆ పదం కాదు. కానీ ఆ ఫ్యాక్ట్, పదం కూడా ఫ్యాక్టే అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అవును, పదాలు మనం కమ్యూనికేట్ చేయడానికే ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోవడానికి, మనస్సులో ఫిక్స్ చేసుకోవడానికి, ఒక చెరిగిపోతున్న అనుభవంగా, ఒక ఆలోచనగా, ఒక ఫీలింగ్గా అలా మనస్సులో పెట్టుకోవడానికి పదాలు ఉన్నాయి. మనస్సు అన్నది పదమే, అనుభవం, అది జ్ఞాపకం అన్నమాట. ప్లెజర్గా, ఆనందంగా, బాధగా, మంచిగా, చెడ్డగా, అలాంటి జ్ఞాపకాలు. ఈ మొత్తం పద్ధతి అంతా కూడా సమయం అనే దాంట్లో జరుగుతుంది, తెలుసున్న దాంట్లోనే.
ఏ విప్లవమైనా ఈ ఫీల్డ్ లో అది విప్లవమే కాదు, అది కేవలంగా మారి ఆల్రెడీ ఉన్నదే మారుతుంది తప్ప అదేమి విప్లవం కాదు. యథార్థం వాట్ ఈజ్ అన్నది చూడండి, అదే పని చేయని ఆ ఫ్యాక్ట్ మీద మీరు ఆపరేట్ చేయరా, అప్పుడు ఈ నీవు అన్నది రిపిటేటివ్ మెకానిజంగా ఉంటుంది. మీ అభిప్రాయాలు, మీ జడ్జిమెంట్స్, జ్ఞానం, వీటన్నిటితో ఈ నేను లేదా నీవు అన్నది ఒక రిపిటేటివ్ మెకానిజం. నేను ఇది ప్రయత్నిస్తానన్నారు. ప్రయత్నించడం అన్నది ఈ రిపిటేటివ్ మెకానిజంకి ఆయిల్ పోసినట్టే, దానికి అంతం కాదు. మీరు అన్ని ఒక వ్యక్తిలోంచి తీసేసుకుంటున్నారు, ఏది మిగల్లేదు, కానీ అది కొత్త విషయమే అని, ఇది కొత్తగానే ఉంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఇక్కడితో టాపిక్ అయిపోయింది. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే సెల్ఫ్ ఎక్కడైతే ఉందో ప్రేమ లేదు. ఆ వ్యక్తికి జీవితం అంతా సులువుగా హాయిగా అంతా బాగుంది, కానీ ఆయన మనస్సు ఆయనలో ఒక రకమైనటువంటి స్లగ్గిష్నెస్ అలాంటిది వచ్చేసింది. అది ఇప్పుడు ఆయన అంటే అంత క్రియేటివ్గా అంతా ఈజీ అయిపోవడం వల్ల మనస్సు ఇన్సెన్సిటివ్గా అయిపోయింది. ఏ సెన్సిటివిటీ అయితే అనంతత్వాన్ని తెలుసుకోవడానికి కావాలో అతనికి లేదు, అన్నీ ఆయనకి ఈజీగా అయిపోయి అప్పుడు ఇది నేను ఆర్జించాను అని నేను 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 ఇది పొందాను అది పొందాను ఇది ప్రయత్నిస్తున్నాను ఇలా అవ్వాలి అంటే ఆ నేను బలం పెరుగుతున్నంతసేపు అక్కడ ప్రేమ లేదు. ప్రేమ అన్నది లేకపోతే జీవితం అన్నది చాలా శుష్కంగా ఉంటుంది. అందుకని ఆ సెల్ఫ్ ఉన్నంత కాలం ప్రేమ ఉండదు. అంటే ఆయన అలాగా బోధపరిచి చెప్తున్నారు ఏంటి అంటే, ఇప్పుడు మీరు మనస్సు యొక్క స్థితి అన్నది మీకు అంటే నేను తెలుసుకున్నానండి, రకరకాలైన ఆదర్శాలు, రకరకాలైన మతపరమైన, రాజకీయమైన అన్నిటితోటి మైండ్ నిండిపోయింది. అలాంటి మైండ్ ఎప్పుడు కూడా ఏది చూడలేదు, అంటే కొత్తదనాన్ని తెలుసుకోలేదు. అక్కడ నేను అన్న సెంటర్ బలపడిపోయింది. ఐ సీ దట్ పర్ఫెక్ట్లీ. మీరేం డిస్క్రైబ్ చేశారంటే నా స్థితి, నా మనస్సు స్థితిని నేను నేర్చుకున్నాను. ఒకటి అంటే మీరు పోగొచ్చేసుకున్న ఈ నాలెడ్జ్ అంతా అది అంటే మీకు ఒక రిపిటేటివ్గా ఉంది, తిరిగి తిరిగి అదే. ఇదంతటికంటే భిన్నంగా మీరు లేరు. ఇప్పుడు మీరు దేంతో బంధించబడ్డారో అందులోంచి ఫ్రీ అవ్వాలని కోరుతున్నారు. అది పోగు చేసుకున్న జ్ఞానం నుంచి, అది పోగు చేసుకున్న అనుభవాల నుంచి మీకు ఒక కొత్త రికార్డ్ ఇప్పుడు ఉండాలి. పాతవన్నీ వినేసి కొత్త రికార్డ్ కావాలి. మీ మైండ్ అనేది డల్గా ఇన్సెన్సిటివ్గానే ఉంది. అంటే ఈ పాత వాటితో విసుగెత్తి మళ్ళీ కొత్తవి సంపాదిస్తున్నాం కదా, అప్పుడు మనస్సు బోర్గానే ఉంటుంది, సెన్సిటివిటీ లేకుండానే. అంటే ఇంతేగాని మనం ఏంటంటే ఆ మనస్సుని నిశ్చలం చేసి, అంటే అతను మళ్ళీ నాకు ఒకసారి చెప్పండి అంటాడు. ఇక్కడ ఏమన్నారంటే స్టిల్ ఓన్లీ ద వర్డ్, ఈ పదాలే మీకు ముఖ్యమైపోయి అంటున్నారు. ఏదైనా ఒక గుర్తించడం అన్నది మన జ్ఞాపకాల్లోంచి, మన జ్ఞానంలోంచి వచ్చింది. మీరు చెప్పేది ఏదో నాకు అర్థమైందండి, అక్కడ ఒక చిలక ఉన్నది అని నేను చెప్పాలంటే నా గత జ్ఞానంలోంచి నేను చెప్పాను. అలాగే జ్ఞాపకము, జ్ఞానము, గుర్తింపు ఇవన్నీ పనిచేస్తున్నాయి. అవి నాకు చెప్తున్నాయి ఇది చిలక అని. ఆ వర్డ్ అన్నది దాన్ని చూడడం నుంచి ఆపేస్తుంది. అంటే మనం ఆ పదం పెట్టగానే దాన్ని జాగ్రత్తగా గమనించడం వదిలేస్తాం. మనం ఈ సత్యాన్ని చూడటం లేదు. ఫ్యాక్ట్కి బదులు మనకు ఆ పదాలే ముఖ్యం. ఆ ఫ్యాక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది, పదమే మిగులుతుంది, సింబల్ మిగులుతుంది, అదే మనకు ముఖ్యమైపోతుంది. ఆ ఫ్యాక్ట్ ఏదైనా సరే
ఆ పదాలు లేకుండా మనం చూడగలమా? ఆ ఫ్యాక్ట్ని, అంటే మీ ఉద్దేశం ఏమిటి అంటే ఆ ఫ్యాక్ట్ని గ్రహించడం, ఆ పదాన్ని, ఆ ఫ్యాక్ట్ని చెప్పే పదాన్ని ఒకేసారి వస్తున్నాయి కదా అన్నారు. అంటే మనస్సు ఫ్యాక్ట్ని పదాన్ని వేరు చేయగలదా? అది చేయగలదని నేను అనుకోవట్లేదు. ఈ చెట్టు అనేది ఒక పదం, చెట్టు కాదు. పదం వేరు, వస్తువు వేరు. మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ని ఒక పదంతో చూస్తున్నాం. ఇక్కడ చూడండి, పేరు పెట్టి చూస్తాం, పేరు లేకుండా చూడలేదు. ఈ పదాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవడానికి, మనస్సుని ఫిక్స్ చేసుకోవడానికి ఒక ఆలోచనగా వాటికే ఉపయోగపడుతున్నాయి, ఒక అనుభవంగా. ఆ జ్ఞాపకాలు మనకి మంచిగా, చెడ్డగా, ఆనందంగా, బాధగా ఉండొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ అన్నది మనస్సులోనే జరుగుతోంది, తెలుసున్న ఫీల్డ్లోనే. ఆ ఫీల్డ్లో రివల్యూషన్ అసలు రివల్యూషనే కాదు, అది కేవలంగా మార్పు చెంది మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. మీరేమంటున్నారంటే నేను నా మనస్సుని డల్ గా, లెథర్జిక్ గా, సెన్సిటివిటీ లేకుండా ట్రెడిషనల్ గా రిపిటేటివ్ థింకింగ్ తో చేసుకున్నాను. అందులో సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఒక భాగమే. అంటే నన్ను నేను డిసిప్లిన్ లో పెట్టుకోవడం. ఈ రిపిటేటివ్ ప్రాసెస్ అన్నది అంతం అవ్వాలి. గ్రామఫోన్ రికార్డ్, అప్పుడు సెల్ఫ్ అన్నది ఉండదు, అప్పుడు అది బ్రేక్ అయిపోతుంది. ఈ ఫ్యాక్టరీ మీరు చూస్తే ప్రయత్నించే కాదు, ప్రయత్నం అన్నది రికార్డింగ్ మెషిన్ కి కీ ఇచ్చినట్టే. అక్కడ ఏమీ లేదు, హోప్ లేదు. అంటే యథార్థం అన్నది చూడండి, వాట్ ఈజ్ అన్నది, అప్పుడు అదే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ని మీరు ఆపరేట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్న స్థితి అది వాట్ ఈజ్ యథార్థం. దాని నుంచి వదిలేసి బయటికి కూడా పారిపోతూ ఉంటాం. అందుకే మనం రిపిటేటివ్ మెకానిజమ్స్ అయిపోతున్నాం. ఎన్నో ఉద్దేశ్యాలు, జడ్జిమెంట్స్, నాలెడ్జ్. నేను ప్రయత్నిస్తానన్నారు, ప్రయత్నించడం కూడా ఒక రిపిటేటివ్ మెకానిజమే అన్నారు ఆయన. మీరు అన్నీ నా నుంచి తీసేస్తున్నారు, నేను నథింగ్ అయిపోతున్నాను, నథింగ్గా మీకు లేనన్నారు. అది అక్కడితో అయిపోయింది. అర్థమైందా మీకు? ఇవన్నీ తీసేస్తే ఉన్నదే అనంతమైనది. ఇవన్నిటితో నిండిపోయి ఉంటాం మనం. మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడో చదివింది, ఎప్పుడో తెలుసుకున్నది, దాంతో తిరిగి తిరిగి రిపీట్ చేస్తాం. ఆ రెపిటేషనే మన లైఫ్ అయిపోయింది. ఆలోచనతో, మనస్సుతో, వాక్కుతో వాటిని రిపీట్ చేయడం వల్ల మన మెకానికల్ లైఫ్ అయిపోయింది, యాంత్రిక జీవితం. ఇక్కడ పదం లేకుండా చూడడము అన్నదానికి ఆ క్షణం గత జ్ఞాపకాలతో సంబంధం లేకుండా చూడడం. అర్థమైందా మీకు? ఎక్కడ అర్థం లేదు అవదేమో అని మళ్ళీ రెండోసారి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాను. వసంతలత, నీకు అర్థమైందా? అర్థమైంది లక్ష్మి. అందరికి నమస్కారం. అంటే అదే ఇక్కడ